నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఒక ప్రభుత్వ ఉద్యోగి కరీంనగర్ డిస్ట్రిక్ట్‌లోని ఒక డెంటల్ సర్జన్ దగ్గరికి వెళ్ళాడు. పళ్ళన్నీ నొప్పులుగా ఉన్నాయి, వాచిపోయినాయి, ట్రీట్మెంట్ ఇయ్యండి అని. సదరు డెంటల్ సర్జను డబ్బులు అడిగాడు. అడిగిన డబ్బులన్నీ ఈ పేషెంట్ పే చేశాడు. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా అతనికి ఏది డెవలప్‌మెంట్ కాలేదు. పళ్ళన్నీ నొప్పులు అదే విధంగా ఉన్నాయి. వాచాయి, రక్తం కారుతోంది. సదరు పేషెంట్ డాక్టర్ని అడిగాడు, ఇదేంటిది డబ్బులు కూడా తీసుకున్నారు, ఇట్లా ఉంది, ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వలేదు అంటే సరియైన సమాధానం ఇవ్వకపోతే ఇంక చేసేది లేక కరీంనగర్ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. సదరు డాక్టర్ గారు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేదు, ఇది డెఫిషియన్సీ సర్వీసెస్ కింద వస్తుంది కాబట్టి నాకు నష్టపరిహారం కట్టించేటట్టుగా ఆదేశం ఇవ్వండి, అది కాకుండా నేను కట్టిన డబ్బులు వాపస్ ఇవ్వండి అంటే ఇరుపక్షాల వాదనలు విన్న డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ కరీంనగరు, ఇది డాక్టర్ తప్పిదమే, ఇది డెఫిషియన్సీ సర్వీసెస్ కింద వస్తుంది, డాక్టర్ నష్టపరిహారం చెల్లించవలసిందే, ఇట్లాగా ట్రీట్మెంట్కి తీసుకున్న డబ్బులన్నీ కూడా వెనక్కి ఇవ్వాలి అని చెప్పేసి ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేదేంటి, ఎవరైనా డాక్టర్లు ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వకపోతే అది డెఫిషియన్సీ సర్వీసెస్ కింద వస్తుంది, కట్టిన డబ్బులు వాపసుతో పాటు నష్టపరిహారం కూడా చెల్లించాల్సి వస్తుంది అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. థ్యాంక్ యూ.